మనతో పాటు ఈరోజు ఇంటర్వ్యూలో సుక్క రామనరసయ్య గారు ఉన్నారు. మాల వ్యక్తుల నుండి కానీ ఏముంటుందని అంటే మాట కూడా కేసులు పెడతారు, లేదంటే దాడి చేస్తారు కనుక ఏం చేస్తారు? భయం లేదా? ఏం చేస్తారు? సుక్క రామనరసయ్యకి భయం లేదా? ఇప్పుడు ఏమంటున్నారంటే అత్యున్నత న్యాయస్థానమే స్టే ఇచ్చింది కదా, ఎవరో ఇప్పుడు వచ్చి అడ్డుకుంటే ఆగుతుందా? మీరెందుకు మాది ఆత్మీయ సమ్మేళనాలని ఎందుకు జరపాలి? నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు ఒప్పుకోకుండా మీ వివేక వెంకట స్వామి ఈ వర్గీకరణకు అపోనెట్గా రేంజల రాజేష్ అని ఆయన మీలా అనే సింగర్ కళాకారుడు. ఆయన అసలు వర్గీకరణను యాక్సెప్ట్ చేసిరంటే వాళ్ళు దళిత ద్రోహులు అంటున్నారు. ఎక్కడ పెద్దోడు జ్ఞానవంతుడు, గొప్ప గొప్ప చదువులు చదువుకుండు. రెంజల రాజేష్ అన్నకు నిజంగానే నీతి నియమాలు అనేటువంటి ప్రక్రియ మాట్లాడాలనుకున్నప్పుడు ఫస్ట్ అన్న ఒక స్టాండింగ్ మీద ఉండాలి. నల్గొండ సభల మీరు ఒకరిని కోస్తే ఒక ఊరికి సరిపోతారు, వాడు నా గురించి మాట్లాడుతున్నారని అందరి ముందు వేల మంది కూడా స్పీచ్. ఇప్పుడు నువ్వు నా పాటతో ఫైట్ చేయాలి, నాతో ఫైట్ చేయాలి. దగ్గరికి వచ్చిన కరెక్ట్. అయితే వాళ్ళ వైపు మాలపిల్ల, మరి ఈయన విభజన కోరుకుంటున్నారంటే వాళ్ళ వైపు తోటి కూడా విభజన కోరుకుంటున్నారా? నిన్ను అడిగిన సౌట్ ఓడు, ఇది అరసు అనరాదు, నిన్ను అడిగిన సౌట్ ఓడు మనం చెప్పాలి. వ్యక్తిగతం వేరే, వ్యవస్థ వేరేరా బడి. కుల పిచ్చి లేదన్న సుఖరామర్శ ఈరోజు విపరీతమైన కుల పిచ్చితోటి సమాజంలో ఉపన్యాసం ఇస్తున్నారని ఒక బాధ. ఏ పురుషం ఏంటంటే మాది మన ఆయన మీద పాట రాశాగా, మనకిష్ట మాదిగా మనవాదన కొట్టేయాలన్నప్పుడు రాశాను. నిజంగా నాకు కులం పిచ్చుంటే రాయొద్దుగా మరి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్టెల్. అయితే గత 3 నెలల నుండి దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ పైన ఒక చర్చ జరుగుతుంది. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు ఇంటర్వ్యూలో సుక్క రామనరసయ్య గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఎట్లున్నారు? మంచిగా ఉన్నా అన్న. మొన్న నల్గొండల ఎస్సీ వర్గీకరణ గురించి మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి మీరు వెళ్ళి ఏదైతే స్పీచ్ ఇచ్చారో అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం క్రియేట్ అయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను అడిగే క్వశ్చను, అసలు ఎస్సీ వర్గీకరణ అనేది ఏ ప్రాతిపాదికన విభజించారు? అంటే ఒకటి వివక్షణ లేకుంటే ఆర్థికంగానా? అయితే ఈ దేశంలో ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలనేది సమన్యాయం, సామాజిక న్యాయం. అందులో భాగమే ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ దేశంలో ఎక్కడ లేనట్టుగా ఈ మాదిగా ఉపకులాలు అడుగుతలేరు. ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణ అనేది బీసీలలో ఉన్నది. ఓకే, చట్టపరమైంది కాబట్టి ఉన్నది కదా. పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, చర్చలు జరిగిన తర్వాతనే ఏదైనా ఒక కొలిక్కి వస్తుంది అనేటువంటి అంశం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఈ చట్టాలన్నీ పనిచేస్తుంటాయి. దాంట్లో భాగంగా బీసీలకు ఉన్నది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆన్సర్ ఏంటంటే, బీసీలకు ఉంటే ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలకు ఎందుకు ఉండకూడదు కదా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నేనేమంటున్నానంటే ఏబిసిడి వర్గీకరణ అంటే మనం చిన్న సింపుల్ లెక్క చెప్తాం. 100%లో 80% మాదిగా ఉపకులాలుంటే, 20% మాల ఉపకులాలుంటే, 70% 20% ఉన్నోళ్ళు తింటే, 30% 80% ఉన్నోళ్లకు అది అన్యాయమా న్యాయమా అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో అన్యాయం అనేటువంటి విషయం క్లారిటీగా అర్థమైంది కాబట్టికనే ఇవాళ ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఈ బీసీలు కావచ్చు, సబ్బండ వర్గాలు వర్గీకరణ న్యాయబద్ధం అని చెప్పి 30 సంవత్సరాలుగా దీనికి మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఒక్క మాల ఉపకులాలు తప్ప. ఆ మాలలలో కూడా అందరూ కాదు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్నులు మాత్రమే కదా. ఇప్పుడు మాలలలో కూడా ఉద్యోగాలు పొంది కుటుంబాలన్నీ బాగుపడ్డాయని చెప్పనీకి ఏం లేదు. అలా కూడా ఇంకా బేగర్ పని చేసుకుంటారు, రకరకాల పనులు చేసుకొని ఫాల్ఫ్లవర్ మీద బతకలేక ఆడుకొని కనీసం ఉండనికి గూడు లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. కానీ అందులో ఉన్నటువంటి సంపన్నులకు ఉన్నటువంటి ఏమంటారు ఎసులుబాటుకు కుదరదు. రేపు ఎవరి బాటాడు పంచుకొని, ఇప్పుడు సింపుల్గా బ్రిటిష్తోని ఇండియా కొట్లాడింది. దేనికోసం కొట్లాడింది? మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మా దేశంలో ఉన్నటువంటి సంపద మేము జీవిస్తాం నాయన, మాకు వద్దు రాబాయ్ అని చెప్పి ఫైట్ చేసినాం. మళ్ళీ ప్రజాస్వామ్య ఫైట్ చేసుడే కాకుండా ప్రాణత్యాగాలు చేసినాం, వేల ప్రాణత్యాగాలు చేసినాం. స్వతంత్రం వచ్చింది, భారతదేశం అయింది. ఆ లెక్కలు లేకపోతే మళ్ళీ ఇంకా వేరే అవుతుంది. స్వతంత్రం వచ్చింది, భారతదేశం అయింది. తెలంగాణ ఉద్యమం కూడా అట్లనే జరిగింది కదా. ఈ వర్గీకరణ కూడా అలాంటిదే. ఇది ప్రజాస్వామ్యం అయినప్పుడు దీనికి అడ్డుపడుతున్నారు అంటే రాజ్యంలో, ఇప్పుడు నేననే మాటలు కాదు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందంటే ఏమన్నట్టు, న్యాయబద్ధం అన్నట్టే కదా. ఇంకా దాని మించి ఇంకేమైనా చట్టం ఉంటుందా? ఏముండదు కదా. ఉండనప్పుడు దానికి అడ్డుపడుతున్నప్పుడు అంబేద్కర్ వాదానికి మాలలు వారసులు ఎట్లయితారు అని చెప్పి నేను పాట చేసిన. అంబేద్కర్ అంటేనే సమన్యాయం, సామాజిక న్యాయం. సామాజిక న్యాయంలో భాగమైనందుకే బీసీలకి ఏబిసిడి వర్గీకరణ ఉన్నది.
ఏబిసిడి వాళ్ళకున్నది. అవును. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏబిసిడి దళితులకు ఎస్సీలకు ఎందుకు ఉండకూడదు? ఓకే. అరే మరి ఈ వర్గీకరణకి ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే ఒక్కరు చెప్పరే, ఒకరైనా ఒకరు చెప్పరు ఎందుకు అడ్డుపడుతున్నాం, ఇది కరెక్ట్ కాదు ఓకే అని చెప్పాలి. ఇప్పుడు తినమరిగినోనికి కూర్చున్నోనికి ఏమవుతుంది, పిర్రలు బరువు అవుతాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లా ఉంది అంటే ఈ వర్గీకరణ అయితే ఇండియాల దిన్నం రేపెట్టారని ఆయన అనేటువంటి బాధలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే అత్యున్నత న్యాయస్థానమే స్టే ఇచ్చింది కదా, అవును. ఎవరో ఇప్పుడు వచ్చి అడ్డుకుంటే ఆగుతుందా? మీరెందుకు మాది ఆత్మీయ సమ్మేళనాలని ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది? అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే రాష్ట్రాల వారిగా కేంద్ర ప్రభుత్వం మీరన్నట్టు ఆర్టికల్ 341ని ఓకే రాజ్యసభ, లోక్సభ, పార్లమెంటులో సమేతంగా రాజముద్ర వేసింటే వర్గీకరణ అయిపోయేది. ఓకే. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ప్రకారం కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిధి ఉంటుంది కాబట్టి రాష్ట్రాల వారిగా ఆ పరిధి ఎంత ఉన్నదో చూసుకొని జనాభా దామాషా ప్రకారం ఇది వర్గీకరణ చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఓకే ఇచ్చింది కదా. రేవంత్ సర్కార్ కూడా ఆహ్వానించింది కదా, ఈ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆహ్వానించింది కదా. ఇప్పుడు మాలలు ఖండించడం వల్ల రేవంత్ ఏమైనా ఆయన మైండ్ సెట్ మారే అవకాశం ఉందంటున్నారు. అంటే నేనేమంటున్నట్టే సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే మొదలు తెలంగాణలోనే జరుగుతుంది అని చెప్పి ఆహ్వానించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మనం విన్నాం. అవును, అదే కదా. ఇప్పుడు పడే జాబ్లో కూడా ఆర్డినెన్స్ జీవో జారీ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేదాన్ని కూడా ఎస్సీ వర్గీకరణ అమలయ్యేటట్టు నేను చూసుకుంటాను ఏకంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కదా. సుప్రీంకోర్టు తీర్పుని ఏకీభవించి నేను చేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీలో అసెంబ్లీ మెంబర్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి వ్యతిరేక సభలు పెడుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు అనేది నా క్వశ్చన్ కదా. ఇప్పుడు నువ్వు ఏమో ఏకీభవిస్తావు, ఇది చట్టబద్ధమైన ఆయన అన్ని రాష్ట్రాల కంటే మొదలు మేమే చేస్తాం అని చెప్పి సీఎం అంటాడు. ఆయన అసెంబ్లీలో మెంబర్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి నా ఆస్తి మొత్తం కుదబెట్టైనా సరే అమ్మైనా సరే నేను వర్గీకరణ కాకుండా ఆపుతా అని మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి చెవులెటు పోయినాయి, కళ్ళెటు పోయినాయి, నీ పరిపాలన బలమెటు పోయింది. నువ్వు సస్పెండ్ చేయాలి కదా నీ పార్టీకి వ్యతిరేక విధానాలు పనిచేసినప్పుడు. గతంలో నువ్వు బక్కా జడిసని చేసినావు కదా రేవంత్ రెడ్డి, మరి ఎందుకు వివేక్ వెంకటస్వామిని చేస్తలేవు నువ్వు? ఇంకోటి ఇప్పుడు వర్గీకరణకు మద్దతు పలికినటువంటి రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు సభలు వర్గీకరణకు వ్యతిరేకంగా సభలు పెడుతున్నప్పుడు కయ్యం ఓవలు పెడుతున్నట్టు సింపుల్గా మనకు అర్థమవుతుంది కదా, రేవంత్ రెడ్డి పెడుతున్నట్టే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి. ఎందుకు వహించాలి అంటే నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు ఒప్పుకోకుండా మీ వివేక్ వెంకటస్వామి ఈ వర్గీకరణకు అపోనెట్గా సభ పెడితే మేము తర్వాత ఫర్దర్గా ఏం ఆలోచిద్దాం. కానీ నువ్వు ఒప్పుకుంటావు, నీ వాళ్ళతో సభలు పెట్టిస్తావు. ఒకవేళ నేను పెట్టియలే అంటావు, కానీ నీ పార్టీలో ఉన్నోడు పెట్టినప్పుడు అది నువ్వు పెట్టించినట్టే లెక్క. అవునా కదా. ఇప్పుడు నేను నా నాయనకి తెలియకుంటే ఏదో తప్పు చేస్తా, అలా చక్కగా ఎవరిని అడుగుతారు, మా నాయననే అడుగుతారు. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి, వాటి నీ ముఖ్యమంత్రి పదవిని కూడా నిన్ను కూడా లెక్క చేయకుండా న్యాయబద్ధమైనటువంటి వర్గీకరణకు అడ్డుపడుతున్నటువంటి మాలలలో ముందు వరుసలో ఉండేటువంటి వివేక్ వెంకటస్వామి ఎందుకు సస్పెండ్ చేయవు? ఎందుకు మంత్రి హోదాలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క అడగడు? కనీస జ్ఞానాలు ఉండాలి కదా. చదువుకుంటేనే బుద్ధిమంతులు అనుకుంటే పెద్దనా. ఓకే, అయితే ఆయన మొత్తం ఎస్సీల ఉపకులాలు మొత్తం 59 ఉన్నాయి, ఒక్క మాల తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఖండించట్లేదు. అంటే మాలకు జరిగే అన్యాయం ఏంది అసలు? అంటే ఇప్పుడు మాదిగలు మా వాట మాకు కావాలని ఫైట్ చేశారు, ఎంఆర్పిఎస్ పేరు మీద దాదాపుగా 3 దశాబ్దాల నుంచి ఫైట్ చేస్తారు, వాళ్ళకు హ్యాపీగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు మాలకు జరిగే అన్యాయం ఏంటి అసలు? సింపుల్ అన్న, ఒకటే నేను చెప్పిన కదా, మాల ఉపకులాలు తక్కువ శాతం ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీలో తక్కువ శాతం ఉన్నటువంటి కులాలు, ఎక్కువ శాతం ఉన్నటువంటి వాళ్ళు మాదిగా ఉపకులాలు. ఎవరి వాటాలు వాళ్ళు పంచుకొని అన్నదమ్ములలాగా కలిసి ఉండాలనేది వర్గీకరణ యొక్క వాదం. తల్లికి 4 కొడుకులు పుడితే ఎవరి వాటా వాడు తినాలి. ముందర పుట్టిండని ఎక్కువ తినేది లేదు, వెనక పుట్టిండని తక్కువ తినేది లేదు కదా. ఈ మాదిగా ఉపకులాల ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో, ఏబిసిడి వర్గీకరణలో భాగమైనటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదనంగా అనుభవిస్తున్నటువంటి మాలలు ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు మాలలు కూడా సభలు పెడితే వాళ్ళు ఏమంటున్నారు అంటేనా, మాదిగల దాంట్లో సంపన్నులు లేరా, వాళ్ళ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు లేరా, ఏకంగా డిప్యూటీ సీఎం కాలేదా, మినిస్టర్స్ కాలేదా, ఎందుకు మా మాలలపైన ఎస్పెషల్లీ వీళ్ళ ఏడుపు అని వాళ్ళ సభలలో మాట్లాడుతున్నాను. అయితే నేనేమంటే కళ్యాణ్ భాయ్, తెలంగాణ రాకముందుకైనా సరే తెలంగాణ వచ్చినాకనైనా సరే లెక్కలు తీద్దాం. అంటే నాకు పెద్ద చదువుకోలే నేను, కానీ వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి నేను అలానే అడుగుతున్నా, నాకు తెలవక అడుగుతున్నా. లెక్కలు తీద్దాం, ఎవరికి ఎన్ని వచ్చినాయి, ఎవరికి ఎన్ని మంత్రి పదవులు వచ్చినాయి, ఎవరు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎవరు ఎంపీలు అయ్యారు, ఎవరికి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది లెక్క తీస్తే అర్థమైపోతుంది కదా. ప్రభుత్వంలో ప్రతిదీ లెక్క ఉంటుంది కదా.
అవునా కదా? ఆ లెక్క ప్రకారం తీస్తే బయట పడుతుంది కదా. వేదిక మీద ఉత్త గప్పాలు కొడితే ఎట్లా? ఓకే. లెక్కలు తీస్తే తేలుతాయి, నోటి మాట ఏమో మస్తుగా అంటాం. అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల జస్ట్ వర్గీకరణ ముందు ఎస్సీలు మొత్తం జై భీమ్ అనే నినాదంతో ఉండేటోళ్ళు గత 3 నెలల నుండి ఒకరు జై మాదిగా ఒకరు జై మాల అంటారు. అంటే మీ మధ్య కయ్యం మోడీ పెట్టిండా? ఇక్కడ రేవంత్ కాదు, అసలు మోడీనే పెట్టిండా? అంటే నేనేమంటే మీ మధ్య అంటే నాకు అర్థం కాలేదు. మాదిగా మాదిగల మధ్యలో ఉన్నటువంటి స్టాండ్ అది. ఓకే. అయితే నేనేమంటా అంటే మోడీ గారు పెట్టిండంటే ఒక రకం మోడీ పెట్టిండని అనొచ్చు. ఎందుకు అని అంటే చేసేస్తే అయిపోయేది కదా, చేసేస్తే అయిపోయింది. మళ్ళీ రాష్ట్రాల మీద ఇచ్చేసి వాళ్ళ లెక్క ప్రకారం కూడా రాష్ట్రాల వారిగా జనాభా తమాషా ప్రకారం చేయవలసినటువంటి ప్రక్రియ కూడా మంచిదే. ఓకే. దానికి కాదనేది. ఎందుకంటే ఓ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఓ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ ఉండొచ్చు, ఓ రాష్ట్రంలో మాలలు ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఒక్కసారి జారీ చేస్తే అయిపోయాయి. అప్పుడు మాల నాయకులు ఖాయమవుతారు కదా. ఇప్పుడు వచ్చిన సమస్య కాదు కదా పెద్దన్న, ఇంతసేపు జరుగుతున్న వెళ్ళి అదే. నేనేమంటున్నానంటే నేను సింపుల్గా చెప్తున్నా కదా, ఊకున్నామకి ఏదో బరువు అన్నట్టే ఉంటుంది ముచ్చట. ఓకే. ఇప్పుడు మాదిగలు ఎవరైనా వాళ్ళ పోవలసినటువంటి వాటాను అడగట్లేదు. మాదిగా కావచ్చు, మాదిగా ఉపకులాలు కావచ్చు, మాలలకు పోతున్నటువంటి వాటా అడుగుతలేదు. వీళ్ళ వాటా వీళ్ళని కావాలని అడుగుతారు. వీళ్ళ వాటా కోసం వీళ్ళు ప్రభుత్వాలతో కొట్లాడితే వీళ్ళకి వచ్చిన మంట ఏంది అనేది సబ్జెక్ట్. ఓకే. ఆ సబ్జెక్ట్లో భాగంగా ఇన్ని రోజులు తిన్నాం కదా, రేపటి సందెట్ట అనేటువంటి బాధలో ఉర్రు. రెండోటి నేనేమంటున్నా అంటే వర్గీకరణ వల్ల మీకు వచ్చే నష్టం ఏంది, వర్గీకరణకి ఎందుకు అడ్డుపడుతున్నారు అనేటువంటి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎవరిచ్చినా పర్వాలేదు. ఓకే. ఒక క్లారిటీ, వర్గీకరణకి ఎందుకు అడ్డుపడుతురు అదొకటి క్లారిటీ ఇవ్వాలి. అంటే వర్గీకరణ కోరే కొందరిని దళిత ద్రోహుల్లాగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. ఎవరు పేర్లు చెప్పేది? మా ఛానల్లే నిన్ననో మన ఒక ఇంటర్వ్యూ వచ్చింది. రేంజల రాజేష్ అని, ఆయన మీలా అనే సింగర్ కళాకారుడు. ఆయన అసలు వర్గీకరణను యాక్సెప్ట్ చేసిరంటే వాళ్ళు దళిత ద్రోహులు అంటున్నారు. వర్గీకరణ యాక్సెప్ట్ అంటే న్యాయంగా ఎవరు పనిచేస్తే వాళ్ళు దళిత ద్రోహులు అవుతారు, న్యాయంగా ఎవరు పనిచేస్తే వాళ్ళు నక్సలైట్లు అవుతారు, న్యాయంగా ఎవరు పనిచేస్తే వాళ్ళు రకరకాల పేర్లతో వాళ్ళు పిలుస్తారు. నిజంగానే నీతి గురించి నిజాయితీ గురించి రెంజర్ల రాజేష్ అన్న నాకంటే ముందు వరుసలు ఉన్నోడు, నాకంటే పెద్దోడు, జ్ఞానవంతుడు, గొప్ప గొప్ప చదువులు చదువుకుండు. రెంజర్ల రాజేష్ అన్నకు నిజంగానే నీతి నియమాలు అనేటువంటి ప్రక్రియ మాట్లాడాలనుకున్నప్పుడు ఫస్ట్ అన్న ఒక స్టాండింగ్ మీద ఉండాలి. ఎందుకు అని అంటే పక్కోళ్ళని వ్యభిచారి అంటున్నాం అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మనం కూడా చూసుకోవాలి. ఎందుకు అని అంటే ఇదే సుక్కరావు నరసయ్య అంటే నేను పుట్టినటువంటి సామాజిక, ఇప్పుడు నేను కులం నమ్మనన్నా లేకపోతే కులం లేదన్నా ఇంకేదన్నా ఎవడరా సుక్కరావు నరసయ్య అంటే మాది కూడా అనే అంటారు. ఓకే. ఇది క్లియర్ ఉన్నది కాబట్టి చెప్తున్నా. రెండోటి నాకు ఆ కులంతో పని లేదు, ఈ కులంతో పని లేదు. నాకు ప్రజలు బాగుండాలి, ప్రజల స్వేచ్ఛ కోసం పాట పాడతా రాస్తా. అందులో భాగంగానే పక్కోళ్ళని మనం అంటున్నప్పుడు నిజమైన రాజకీయ వ్యభిచారం అయినటువంటి తీరుగా జీవిస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామిని అనాలి కదా నువ్వు. ఇప్పుడు పక్కోళ్ళని మనం అంటున్నప్పుడు మనం చూసుకోవాలి అంటున్నా. బొచ్చడు పార్టీలు మారిండు, ఆయన అడగవైతివి. రాజేష్ అన్న ఆ రోజు అడగాలనా వద్దా? మరి అడగవైతివి అంటే నీదైతే ఒకలాగా ఇంకొంది అయితే ఒకలాగనా? మరి సుక్కరావు నడిచి అట్టలేడే? వర్గీకరణ నిజంగానే మనువాదులకు బీజేపీకి ఓట్లు వేస్తే వర్గీకరణ చేస్తారని మందకృష్ణ మాదిగన్న బీజేపీకి ఓట్లు ఏమంటే ఇదే సుక్కరావు నడిచి అడ్డపడి పాట రాసిండు. సావు కంటే ప్రమాదం మనువు సంకన ఎక్కడ మనం పాట రాసినా కదా. నిజంగానే నాకు కులం పిచ్చి ఉంటున్నాడు లేకపోతే నాకు ఇంకేదో ఉంటున్నావు నేను మందకృష్ణ మీద రాయొద్దు కదా. ఓకే. అదే ఇప్పుడు అన్న నా క్వశ్చన్ ఏంటంటే రాజేష్ అన్న గురించి కాదు, రేంజల రాజేష్ అన్న గురించి కాదు, గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. రాజేష్ అన్న గురించి కాదు. నల్గొండ సభలో మీరు ఒకరిని కోస్తే ఒక ఊరికి సరిపోతాడు, వాడు నా గురించి మాట్లాడుతున్నాడని అందరి ముందర 1000 మంది ముందర స్పీచ్ ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరన్నా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన పేరు శ్వేతగారి నరేష్ ఏదో పేరుంది. ఓకే. నువ్వు మా మాలలో పిల్లని చేసుకున్నావు, మా మాల పిల్ల వండి పెడితే తింటున్నావు అనేది మాట్లాడాడు. మాల తిండి మాదిగ తిండి ఉంటుందా ఈ భూమి మీద? నాకు అర్థం కాదు. మాల తిండి మాదిగ తిండి అని మాట్లాడుతున్నావు అంటేనే నిన్ను మించినటువంటి మనవాది లేదు. ఓకే. ఇప్పుడు నువ్వు నా పాటతో ఫైట్ చేయాలి, నాతో ఫైట్ చేయాలి. ఫ్యామిలీ దగ్గరికి వచ్చిన ఎంతవరకు కరెక్టేనా? ఓకే. రావద్దు కదా. నేను ఇప్పుడు నిజంగానే మాకు స్త్రీల పట్ల సుఖరామ్ నరసింహకు విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది. వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళకి రక్షణగా నిలబడతాం. ఎందుకు అని అంటే నేను నిజంగానే నాకు కులమే ఉంటే, నాకు వివక్షతే ఉంటే నేను చేసుకోవాలనుకుంటే మాదిగ పిల్లలు లేరా? నేను చేసుకున్నది ఎవరైనా ఒక స్త్రీని చేసుకున్నా, మా మాల బిడ్డని చేసుకున్నామంటే మాల తిండి అంటే ఇప్పుడు నేను ఆమెతో జీవితం గడపాలనుకుంటున్నాను. నాకు మాలనా మాదిగ దానికి పని లేదు కదా. నేను జీవితం గడపాలనుకుంటున్నాను. నా జీవితం ఆమె అనుకుని బతుకున్నాను. నువ్వు ఆమెను రోడ్డు మీద తీసుకొస్తా అంటే కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. అలాంటప్పుడు ఆ మాట అనొచ్చాను రాదా? ఇప్పుడు నా ఇంటి దాకా వచ్చినప్పుడు తనడం తప్పేమలే కాదుగా అన్న. అందులో భాగంగా మీ వ్యక్తిగత విషయం గురించి రావద్దనుకున్నాను.
కాకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానని ఒక మాల నాయకుడికి చెప్పినప్పుడు ఆయన ఒక ప్రశ్న నాకు వేసిండు, ఇది అడుగు సుఖరాం నరసేన అని అన్నాడు. కాకపోతే పర్సనల్గా వద్దనుకున్నా, మీరే చెప్పారు మీ వైఫ్ గురించి. అయితే వాళ్ళ వైఫ్ మాల పిల్ల, మరి ఈయన విభజన కోరుకుంటున్నా అంటే వాళ్ళ వైఫ్ తోటి కూడా విభజన కోరుకుంటున్నాడా? వైఫ్తోని జీవితము తర్వాత ఉద్యమం, అవునా? వ్యక్తిగతం వ్యవస్థ రెండు వేరు కదా. అంతే కదా. నిన్ను అడిగిన సౌట్ అవడో, ఇది అనొచ్చు అనరాదు, నిన్ను అడిగిన సౌట్ అవడో మళ్ళీ చెప్పానికి. వ్యక్తిగతం వేరే, వ్యవస్థ వేరేరా బడి. నిన్ను ఓడడితే అది నీదైతే నీకు కూడా. నేనేమంటున్నా అంటే వ్యక్తిగతం వేరు, వ్యవస్థ వేరు రా బడివే అని చెప్పోసారి. ఓకే. అదే సుక్కరాం నరసయ్య అనే వ్యక్తి గతంలో మన ఛానల్కి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు సుక్కరాం నరసయ్య ఎవరు అంటే ఏం లేదు, ముందర దళితాననియలేదు, మాదిగాననియలేదు, సింగర్ అననియలేదు. అలాంటి సుక్కరాం నరసయ్య ఇప్పుడు నుదుటిపైన మాదిగా అని ఒక రంగు పూసుకొని బయలుదేరాడేమో అనిపిస్తుంది. అంటే కులం పిచ్చి లేదన్న సుక్కరాం నరసయ్య ఈరోజు విపరీతమైన కులం పిచ్చితోటి సమాజంలో ఉపన్యాసాలు ఇస్తుండ అనేది ఒక వాదన. నేను ఒక విషయం చెప్పను అన్న, ఏ పురుషం ఏంటైనా మాదిగానేగా, మరి ఆయన మీద పాట రాసినగా రాసినవు అన్న. ఇది తప్పు అన్న, ఒక్క నిమిషం అదే చెప్తున్నా. తప్పు చేసినప్పుడు పార్టీలకు రకరకాలుగా ఆయన పార్టీలు మారుతున్నప్పుడు నేను పాట రాసిన. మాదిగ కులం నేను ఆగాలగా, మరి ఎందుకు ఆగలే? అవునా? మందకృష్ణ మాదిగా మనవాదల కోట్లు వేయాలన్నప్పుడు రాసిన. నిజంగానే నాకు కులం పిచ్చుంటే రాయొద్దుగా మరి, అవునా కదా? అనేటోళ్లకు ఇనేటోళ్లకు కొంచెం క్లారిటీ కోసం చెప్తున్నా. నిజంగానే సుక్కరాం నరసయ్యకు కులం పిచ్చి ఉంటే నేను మందకృష్ణ మీద రాయొద్దు, ఎవరు ఏపూరు సోమన్న మీద రాయొద్దు, దళిత బహుజనులని మీరు ఎండ్రికిచ్చలరా నాయన అని చెప్పి రాయొద్దు. వీళ్ళు ఏ తప్పులు చేసినా ఎంత పెద్ద తప్పులు చేసినా వెనకేసుకొని రావాలి. కానీ నేను వెనకేసుకొని రాలే, మీరు చేసేది ముమ్మాటికి తప్ప అని చెప్పిన కదా. అలాంటప్పుడు కులం అనేది నాకెట పూస్తారు? విపరీతంగా వ్యతిరేకించే సుక్కరాం నరసయ్య ఇప్పుడు ఆయన మోడీ వరకు వెళ్ళి తీసుకొచ్చిన ఫలాలు అందుకోవడానికి స్వీకరించడానికి రెడీగా ఉండడం ఏంటి అంటే నేనేమంటాను అన్న, మందకృష్ణ అంటే నేనేమంటా అంటే ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి ముందు వరుస నాయకుడు కదా. ఉద్యమం తప్పు కాదు పెద్దన్న, నువ్వు తీసుకున్నటువంటి డిసిషన్ తప్పు. ఇక్కడ మనువాదాల కోట్లు వేయాలనేది తప్పు అంటున్నా నేను. అది ఆ ప్లేస్లో మనువాదానికి సపోర్ట్ చేస్తుంటే ఆ ప్లేస్లో మా అయ్యి ఉన్న ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకూడతా. నేను అదే చేసిన. వర్గీకరణ తప్పు అని చెప్పి నేను మందకృష్ణ మీద రాయలే, ఏబిసిడి వర్గీకరణ తప్పని నేను రాయలే. నువ్వు ఆ రోజు తీసుకొని మనువాదాలకు ఓట్లు ఏమనేటువంటి వాదం తప్పు అని చెప్పిన నేను. ఆ క్లారిటీ ఉండాలి నేటిలకు అన్న. ఇంటర్వ్యూలో మీరేం చెప్పారంటే ఇప్పుడే ఒక స్టాండర్డ్ మీద ఉంటే ఎవరిని అనం కదా, వాళ్ళు మన అనే ముందులా వాళ్ళు చూసుకోవాలన్నారు కదా. అవును. మీరు ఏ పురుషమాన్ని వ్యతిరేకించరు. అవును. కానీ ఆయన పక్కకు వచ్చేవరకే ఆయన పొగిడినరు. ఏమని? అదే నా గురువు మీరని. అంటే విషయం చెప్పారన్న, గద్దారన్న మీద రాసిన. గద్దారన్న పాట అంటేనే ఆయన గురువు అని చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా. అంటే లేనప్పుడు వాళ్ళ గురించి రాసి దగ్గరికి వచ్చేవరకే నేను అదే చెప్తున్నా. అంత పెద్ద వ్యక్తులకు భయపడి మా గురువు అదే అని చెప్పే అవకాశం ఎవరు భయపడ్డా? ఏ పురుషమాన సుఖరాం నరసయ్య బ్లడ్లో భయం అనేది ఉంటుందన్న. నేనేమంటా అంటే తప్పు కళ్ళ ముంగల పడితే మెడవకు వస్తాను కూడా వెనక పోను. సింపుల్గా ఎందుకు చెప్తున్నాను నేను కూడా అంటే గద్దారన్న మీద రాసినాం. గద్దారన్న మీద రాసినా కదా, ఆయన మా ముందు వరుస గురువే కదా. ఇప్పుడు నా ఎదురుగా కూర్చొని నువ్వు నాకు తెలవని ముచ్చట నీ కాడ నేను నేర్చుకున్నా అంటే నువ్వు నాకు గురువే కదా బ్రదర్. మనకు చిన్న ముచ్చట అర్థం కాకపోతే ఎట్లా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇప్పుడు మీరు నాకు తెలవని ముచ్చట ఒకటి చెప్తారు, నేను మీ నుంచి నేర్చుకున్నా అంటే నాకు గురుస్థానంలో ఉన్నట్టే. అది అందరూ ఒప్పుకోలేరు, నేను ఒప్పుకోగలుగుతాను అంతే. అదే మిమ్మల్ని అంటలేనన్నా చాలా మందికి అంటే మాదిగలకు అగ్రవర్ణాలు గతంలో మా పైన వివక్ష చూపించారు కాబట్టి మేము ఒక ప్రతీకారంగా ఉంటాం, వాళ్ళ అంటే మేము సైన్సం. ఇంకా కొంతమంది అయితే హిందూ సంస్థలను హిందువులను కూడా సైన్సం అనే ఒకటి వచ్చింది, ఒక స్టేజ్కి వచ్చింది. ఈ క్రమంలో ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత ఇదంతా పోయి అగ్రవర్ణాల మీద పోయి మాదిగోళ్ళకు మాలోళ్ళు అంటే కోపం, మాలోళ్ళు అంటే మాదిగోళ్ళకు కోపం అనే ఆ స్థాయికి వచ్చిందేమో. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ టాపిక్ ఏంది, అగ్రవర్ణాల మీద ప్రేమ అయింది ఇప్పుడు అంటే పరస్పరంగా వీళ్ళిద్దరు మాత్రం శత్రువులు అవుతారు అన్న. ఈడ అగ్రవర్ణంలో మహానుభావులు ఉన్నారు, కింది స్థాయిలో దాంట్లో మహానుభావులు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు కలిసే ఒక కలగలిపే ఉంటారు. అంత విరుద్ధం ఉండదు, అంత సఫలం ఉండదు, అంత విఫలం ఉండదు. కాబట్టి నేనేమంటానంటే అగ్రవర్ణాల సబ్జెక్టు సబ్బండ వర్గాలు కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు అగ్రవర్ణాలు అనేటువంటి సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు బీసీలకు రావాల్సినటువంటి ఏబిసిడి ఉన్నది కాబట్టి బీసీల కులగలన కొట్లాటలో ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళకి వర్గీకరణ, వీళ్ళకి కూడా ఏబిసిడి ఉంటే వీళ్ళేం ఫైట్లు ఉందరో మరి కదా. వీళ్ళది జరిగిన తర్వాత ఫర్దర్గా ఏందనేది మనం ఆలోచించాలి. మనం పిల్లగుట్ట ముందుగా గుల్లగుట్ట నీకు ఛాన్స్ లేదు కాబట్టి అది ఇంతలావుతో పుడతారా అసలు ఎంత పుడతారా అనేది తెలియదు. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఈ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా
రెండోటి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ లొల్లులు ఏవి జరగకుండా ఆపేటువంటి బలం, ఆ స్ట్రాటజీ, ఆ వ్యవస్థ అదంతా కూడా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నది. ఓకే, అవునా? పూర్తిగా క్లియర్గా వివేక్ వెంకటస్వామి అనేట ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, ఆ మంత్రివర్గానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుని ఏకీభవించినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఎలాంటి మర్యాద లేకుండా అమర్యాదగా ప్రవర్తిస్తూ వర్గీకరణ, న్యాయబద్ధమైనటువంటి వర్గీకరణ దానికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు వీళ్ళు? అంటే వీళ్ళు చేస్తున్న తప్పిదాలు కాదా అంట నేను. రెండోటి, మాదిగ వేదికలు పెడుతున్నటువంటి మాదిగ నాయకులైనా కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే సంఘాల నాయకులు కావచ్చు, ఈ దేశంలో అన్ని కులాలకు ఐక్యత ఉన్నట్టుకే మీకెందుకు లేదు నాయన? మీరు ఎందుకు ఎండ్రికి చెల్లెక్క యువన సంఘాలు పెట్టుకున్నాడు తిరుగుతాడు? వర్గీకరణ కావాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు నీ బిడ్డ తింటుంది, ఆయన బిడ్డ తింటాడు, ఆయన కొడుకు తింటే ఈయన కొడుకు తింటాడు. మీరు ఎందుకు ఏకం గారు? మొన్న నల్గొండలో సభ పెట్టిర్రు. అదే చెప్తున్నాను, మొన్న నల్గొండలో సభ పెట్టిర్రు. ఏ పార్టీ నాయకులు, ఏ వర్గం ఉంది, ఏమైందనేది మనం ఒక క్లారిటీ చూసిన నేను. నాకు అక్కడ దాకా పోయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది, ఎవరు సభలు పెడుతున్నారు ఏంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. వర్గీకరణ విషయానికి వచ్చినప్పుడు అది న్యాయబద్ధమైన కొట్లాట కాబట్టి నేను పిలుపునిస్తున్నా, లేకపోతే నేను ఇచ్చేటోని కాదు ఇయ్యను కూడా. నేనేమంటా, బీజేపీలో ఉన్నటువంటి మాదిగలు కావచ్చు, మాదిగ ఉపకులాలు కావచ్చు, కమ్యూనిస్టులో ఉన్నోళ్ళు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్నట్లు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కావచ్చు, బీఎస్పీలు ఉన్నోళ్ళు కావచ్చు, డిఎస్పీలు ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ ఇంటికి ఆపద వచ్చినప్పుడు నిలబడనునివి, నువ్వు ఉన్నా లేకున్నా ఒకటే అనేటువంటి వాదాన్ని నమ్ముతాను నేను. కాబట్టి ఏమంటే మాదిగ అగ్రనేతలు కావచ్చు, అట్టడుగు ప్రజలు కావచ్చు, అందరూ ఏకం కావాల్సినటువంటి సందర్భం. మీరు ఒకవేళ సభలు పెడితే కూడా అన్ని నాయకత్వాల, అన్ని పార్టీలలో ఉన్నటువంటి మాదిగ నాయకత్వాన్ని పట్టుకొచ్చుకొని నిలబెట్టుకొని మీ వర్గీకరణ చేసే దిశగా పనిచేయండి. ఎందుకు పక్కనకున్న ఐక్యత మీకెందుకు లేదు? పక్కనకి ఇప్పుడు మీరున్నారన్న ఎగ్జాంపుల్, నువ్వు నేను కూర్చున్నాం, క్లియర్. ఇప్పుడు వాళ్ళకున్న ఐక్యత నీకు ఎందుకు లేదు? దిగంబర్ కాంబ్లే అంటే ఆయన బౌద్ధం పుచ్చుకోండు, బౌద్ధం పుచ్చుకున్న తర్వాత మతం గురించి మాట్లాడొద్దు, బౌద్ధం పుచ్చుకున్న తర్వాత కులం గురించి మాట్లాడొద్దు. అంత పెద్ద మేధావులు వాళ్ళు. ఇప్పుడు నేనేమంటే బుద్ధి చక్కగా లేదు, నువ్వు బుద్ధం పుచ్చుకుంటేంది, ఏది పుచ్చుకుంటేందనా కదా అన్న ఏదేదో మాట్లాడుతుంటాడు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని. దిగంబర్ కాంబ్లే కానీ, మందాల భాస్కర్ గారు అన్న, వీళ్ళిద్దరు అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటాం. నేనేమంటున్నా, వీళ్ళు బుద్ధిజం ఏ బుద్ధితో తీసుకురు అనేది నాకు ఇంకా కూడా అర్థమవుతలేదు. బుద్ధిజం ఇంక ఏ బుద్ధితో తీసుకురో నాకు ఎట్ట కూడా అర్థమవుతలేదు. బుద్ధిజంలో కులం లేదు, మతం లేదు, వీళ్ళు కుల మతాల గురించి మాట్లాడతారు. అదే నేనేమంటున్నాంటేనా, మీరు ఇక్కడ విచిత్రం ఏంటి అంటే మొన్నటి దాకా సమతా సైనికుల్లో ఏమంటారు లెజెండ్గా వర్క్ చేసిన రెంజర్ రాజేష్ అన్న కూడా మరి ఆయనకి ఏమైందేమో నాకు అర్థం కాదు, ఏది పడుతుంది మాట్లాడారు. వర్గీకరణ ఎందుకు వద్దో క్లారిటీ కావాలి ఫస్ట్. ఏమనంటే దీనికి ఏం పూస్తారు, ఇది మనవాదంలోకి పోతున్నది, దళితుల్ని విడగొడుతున్నారు కాదు, మాది మాయం తీసుకుంటే నీకు వచ్చిన నొప్పి ఏంది అంటున్నాను నేను కదా. ఇప్పుడు ఎవ్వరిది అడుగుతలేడు, నీది మేము అస్సలే అడగట్లేదు, మాకొచ్చే వాటా మాకు కావాలంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది నా క్వశ్చన్. మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్తే క్లారిటీ వస్తుంది కదా, ప్రజలకు కూడా గందరగోళం ఉండదు కదా. ఈ ₹1,00,00,000 పెట్టి మీరు సభలు పెట్టుడేంది, ₹1,00,00,000 పెట్టి మాదిగల సభలు పెట్టుడేంది, ఏది లొలి ఏమైనా నాగం చేస్తారు? ఈ రెండింటి మధ్యలో పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతలేదా? అది ప్రజలందరూ చూస్తలేరా? రోజు యూట్యూబ్ ఛానల్ వింటూనే ఉన్నాం కదా మనం. కాబట్టి ఈ క్లారిటీ చెప్పవలసినటువంటి అవసరం రెంజర్ల రాజేష్ అన్న కావచ్చు, ఆయన పేరు దిగంబర్ కాంబ్లే కావచ్చు, మీరు అన్న భాస్కర్ అన్న కావచ్చు, మందాల భాస్కర్ అన్న కావచ్చు, ఆయన పేరు ఇంకో వివేక్ వెంకటస్వామి కావచ్చు, వీళ్ళందరికీ ఒక క్లారిటీ అనేది కావాలి. వర్గీకరణ ఎందుకు చేయొద్దో చెప్పాలి. ఒకవేళ దళితులు విడిపోతామని చెప్తారు, విడిపోతానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నాం ఓపెన్గా, విడిపోదాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా అట్నే విడిపోయినాం కదన్నా, సామాజిక న్యాయమే కదా విడిపోవడం. సామాజిక న్యాయం భాగమైనప్పుడు వర్గీకరణ సామాజిక న్యాయం ఎందుకు కాదు? నిజంగానే ఏబిసిడి మాదిగల ఏబిసిడి వర్గీకరణకు మీరు అడ్డుపడుతున్నప్పుడు, ఇది న్యాయబద్ధం కానప్పుడు, ఇది ప్రజాస్వామ్యం కానప్పుడు, ఇది చట్టపరం కానప్పుడు, సామాజిక న్యాయం కానప్పుడు, సమానత్వం కానప్పుడు మరి బీసీలలో ఎందుకున్నదని అడగగలుగుతారా మనలు పోయి? మరి రెంజర్ల రాజాన్ని అడుగుతాడా? ఊకుంటారా? బీసీలు ఇండ్లలో పోయి బయటకు గుంజుకొచ్చి కొడతారు. ఎందుకంటే వాళ్ళ జన్మ హక్కుగా వాళ్ళ వాటా వాళ్ళు తీసుకున్నారు, పంచాయి లేదు. మేమేమంటున్నాం, మా జన్మ హక్కుగా మా వాటా మేము కావాలని చెప్పి అడుగుతున్నాం. తప్పట్లయితుందన్నా, మనం మాట్లాడేటప్పుడు కొంచెం క్లారిటీ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు మాదిగలను ఉద్దేశించి ఒక మాట అన్నారు, ఎండ్రికిస్ అలా ఎక్కడో ఉంటారు, ఎందుకు పక్కన వాళ్ళు ఏకమైనప్పుడు మీరెందుకు అక్కనే ఉండిపోతారు, మనం కూడా ఏకం కావాలి కదా, ఒక తాటిపైకి రావాలి అన్నారు. అంటే మీ ఉద్దేశం ఏంది? మాలలందరూ ఒక తాటిపైకి వచ్చారు, వాళ్ళు ఏకమయ్యారు.
ఇదే విధంగా వాళ్ళు కొనసాగి అన్న, ఉద్యమం అని ఒక నిమిషం ఉద్యమం రగిలి రేవంత్ రెడ్డి వరకు పోయి ఎస్సీ వర్గీకరణ ఆపితే సుక్కరాం నరసయ్య పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? సుఖారాం నరసయ్య ఎప్పుడైనా అంటే మీరు మంచి క్వశ్చన్ ఎట్లా అంటే సుఖారాం నరసయ్య నాకు ఈ మాలలతో పని లేదు మాదేలతో పని లేదట. ఎందుకు లేదు అంటే నేను వాళ్ళని బేస్ చేసుకొని రాలి ఇక్కడ దాకా. నేను పుట్టిన నేపథ్యం ఈ దేశంలో కులం ఉన్నది, మతం ఉన్నది, అన్నిటిలో భాగంగా అనేకమైనటువంటి బాధలు అవన్నీ అనుభవించినాం కాబట్టి ఇక్కడ దాకా రాగలిగిన. రెండోటికి ఈ మాలలు మాదిగలు అనేది సుఖరాం నరసయ్యకు జాతితోని పనే లేదు, నీతితోనే పని. నిజంగానే నాకు జాతితోనే పని అనుకుంటే నేను కొన్ని వక్తల మీద రాసేటోనే కాదు, నాకు అసోయి లేదు. ఎందుకు ఈ కులం గురించి దీని గురించి న్యాయబద్ధమైనప్పుడు రాయొచ్చు, తప్పలేదు. సమన్యాయం ఏదైతే ఏది సామాజిక న్యాయం అయితే ఆ వేదిక మీద సుఖరాం నరసయ్య ఉంటాడు. ఇంకో క్లారిటీ ఏంటంటే నేను ఏదో కామెంట్ పెడితే విన్నా, సుఖరాం నరసయ్య కూడా రాజకీయ కోణంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే మొన్న నల్గొండలో జరిగినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ కాబట్టి వెళ్ళిన అక్కడికి నేను అంతే. అది సమన్యాయం కాబట్టి పోయిన అక్కడికి కూడా సుఖరాం నరసయ్య జీవితంలో ఏ రాజకీయ పార్టీ వేదిక మీద చూడలేరు, అది కలగానే మిగిలిపోతుంది. ఇది క్లియర్. రామ్ నరసయ్య ఒకటి చెప్పి ఇంకోటి చేసే క్యారెక్టర్ కాదు, అట్లా కాదు కాబట్టి నా ముందు వరుసలు ఉండాలని నేను ఏమంటారు అన్న మీరు చేసేది తప్పని రాసిన కదా. అదే సుఖరాం నరసయ్య అనే వ్యక్తి న్యాయబద్ధమైన ఉంది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతుండు, ఆ సభలోకి వెళ్తుండు అంటున్నారు కదా. నాది ఒక క్వశ్చన్ అన్న, ఒకవేళ సుఖరాం నరసయ్య అనే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వాడు అయ్యి ఉంటే కూడా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తుండేనా? నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఇదే రామ్ నరసయ్య మాల అయితే సమన్యాయం ఏదైతే గదే చెప్పుదు అంటున్నా నేను. అట్లా చెప్తాను. ఇప్పుడు మాల నాయకులు ఒక్కరు కూడా వచ్చి అంగీకరిస్తలేరు కదా మరి అట్లంటే. మీకు విషయం అర్థం కాదు. అయితే ఈ విషయం చాలా క్లారిటీగా చెప్తా, మంచి మాట అడిగినావు. సుఖరాం నరసయ్య ఒకవేళ మాల అయితే వర్గీకరణ కోసం ఇచ్చనే ఇవ్వాలి అని చెప్పి మాట్లాడేటోడా. అది గద్దార్ అని ఉన్నాడు. గద్దార్ అన్న పీపుల్స్ వార్లో పనిచేసేటప్పుడు నక్సలైట్ పార్టీ సామాజిక న్యాయం సమన్యాయం వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి ఏమంటారు ఒక లేఖ రిలీజ్ చేసి కడపత్రం రిలీజ్ చేసి గద్దార్ అని ఈ వర్గీకరణ సభ వేదిక మీదకి తోలింది. ఆయన మాలేగా, మరి ఆయన ఒప్పుకుండుగా, గత పెద్ద లెజెండే ఒప్పుకుండు. కైలేకూరి ప్రసాద్ అన్న ఐడియా ఉంది కదా. కైలేకూరి ప్రసాద్ అన్న ఈ ఇండియాలో ఇంగ్లీష్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడంలో రెండో వ్యక్తి ఇండియన్లే. ఆయన వర్గీకరణకు మద్దతు తెలిపిండు కదా. ఆయన కూడా మాల సామాజిక వర్గం కదా. మరి అంత పెద్దోళ్ళు తెలిపంగా నేను తెలిపకపోదురా? పెద్ద బలం జాబితాలు ఉండేవారని ఉంది ఖచ్చితంగా. సమన్యాయం అనే వేదిక మీద ఖచ్చితంగా ఉంటాడు రామ్ నరసయ్య, దాంట్లో డౌటే లేదు. అంటే మీరు రేవంత్ సర్కార్ మాకు మాదిగలకు న్యాయం చేస్తుంది అని ఆశిస్తున్నారా, లేదా మాలలు మీరు అన్నట్టు సంపన్నులు కాబట్టి వాళ్ళ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడితే ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అనే ఒక కోణం మీ దగ్గర ఉంది కదా, వాళ్ళు ఎక్కువ చేసి వాళ్ళకున్న రికమెండేషన్స్ తోటి రేవంత్ సర్కార్కి అడ్డుకట్టేస్తే అంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఆపితే అప్పుడు ఏం చేయబోతున్నారు? ఇంకో విషయం చెప్పను అన్న, ఏ ఉద్యమమైనా ఏ తిరుగుబాటు అయినా నేను పుట్టినటువంటి మాదిగ సామాజిక వర్గం డప్పు కొడితేనే మొదలైంది, స్టార్ట్ అయింది. సప్పుడు ప్రపంచానికి అర్థమైంది, అది సాటింపు అయింది. రేపు రేవంత్ రెడ్డి ఇదే వివేక్ వెంకటస్వామి పందాల్ని ఆడి తప్పి అన్నమాట ఆడి తప్పి ఇంకేదన్నా చేసేటువంటి ప్రయత్నం చేస్తే బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సౌడప్పు కొడతాం కదా, దాంట్లో డౌటే లేదు. సమన్యాయానికి అడ్డుపడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్పులు చేస్తే కూడా పాట రాసిండు కదా సుఖరాం నరసయ్య. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి పనుల మీద కూడా రాసిండు కదా సుఖరాం నరసయ్య. మొన్న 10 నెలల క్రితం వస్తే నెల దాటక ముందుకే గుంపు మేస్త్రాడు పాట కూడా చేసిన కదా. కాబట్టి అంటే న్యాయానికి అడ్డుపడేటువంటి వాళ్ళు ఎవరైనా నా వాళ్ళైనా మంది వాళ్ళైనా వదిలిపెడతారా? అస్సలు వదిలిపెట్టాడు. అయితే మొన్న నార్గనుల్లా ఒక మాల మహాసభ జరిగిందన్న. ఆ సభకు ఆంధ్ర నుంచి మహాసేన రాజేష్ అని ఒక వ్యక్తి ఉంటాడు, మీకు ఐడియా ఉండొచ్చు. మహాసేన రాజేష్ అని ఇప్పుడు టీడీపీలో యాక్టివిస్టు. అయితే ఆయన వచ్చిండు, మాలల దగ్గర ఉండే ధైర్యం ఎవరి దగ్గర ఉండదు, మేము తిరుగుబడితే ఇంకా ఆయన భాషలు చెప్పాలంటే మాకు చాలా ధూళి ఎక్కువ, మేము కొట్లాటకు రెడీ, కత్తి పట్టుకోవడానికి రెడీ అని తొడగొట్టి చెప్పిండు. ఇక్కడ రేవంత్కు సెంట్రల్లో ఉన్న మోడీకి ఒకటి హెచ్చరిక జారీ చేసిండు, మీరు ఇడంగా ఎస్సీ వర్గీకరణ చేస్తే తర్వాత పరిస్థితులు వేరు ఉంటాయని చెప్పినా. ఆయన గురించి ఏం చెప్తాం? మహాసేన రాజేష్ అంటే అయితే నాకు పెద్దగా ఐడియా లేదు ఓపెన్గా. ఓకేనా, నేను అప్పుడప్పుడు ఏదో 2-3 సార్లు అయింది ఏమంటే పొద్దున మార్నింగ్ న్యూస్లో ఏదో జగన్ అది ఏదైనా అక్కడిక్కడ తిరుగుతుంటాడు కదా, ఆ క్రమంలో తెలుసు. ఇంకోటి ఏదంటే శివునిత్తుడు అనేది ప్రతి మనిషికి ఉంటుంది, నీకుంటుంది నాకుంటుంది కదా, ఎదురుపడ్డప్పుడు తెలుస్తుంది.
మైక్లో నేను కూడా ఇప్పుడు ఈడ కూడా అంట మస్తుగా నేను కూడా అంట వేస్తా తోస్తా అని అది కూడా సాధ్యమవుతుంది అన్న అంత ఈజీగా. ఓకే ఇప్పుడు గట్టిగానే మాట్లాడితే ఎవరి సంఖ్య ఎక్కువ ఉందో చూసుకున్నప్పుడు తెలుస్తుంది కదా, సంఖ్యాబలం కూడా అవసరమే ఇక. ఆ సంఖ్యాబలాన్ని చూసుకొని మాట్లాడాలి మనం కూడా. ఇప్పుడు మల్ల యోధులైనటువంటి మాలలకు వర్గీకరణ జరిగితే వచ్చిన నష్టం ఏంది అంటున్నాను నేను. ఓకే మీరు మల్ల యోధులు కదా నాయన, ఈ మాదిగా ఉపకులాలకు జరిగే వర్గీకరణకు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు, మీకు వచ్చిన నష్టం ఏంది చెప్పుర్రి అంటున్నాం. నేను మళ్ళా అదే అడుగుతున్నా. మల్ల యోధులైనటువంటి మాలలకు మాదిగ ఉపకులాలకు జరగవలసినటువంటి వర్గీకరణకు మీరెందుకు అడ్డుపడుతుర్రు, మీకు వచ్చిన నష్టం ఏంది, ఎవరిని ఆడ తీసుకుంటే మీకు ఏం బాధ అవుతుంది అని అడుగుతున్నా నేను. ఓకే అన్న, మాదిగల వాటా కోసం ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న మందకృష్ణ మాదిగకు యావత్ మాదిగ సమాజం రుణపడి ఉంటుందా? అంటే నేను ఒక మంచి అంశం అన్నా. నేనేమంటా అంటే ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి తింటున్నప్పుడు, అవునా, ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి తింటున్నప్పుడు ఫలానా ఆయన తిండి తిన్నా అని చెప్తాడు, అవునా. అదొక సంసారం, అదొక కుటుంబం, అదొక వ్యవస్థ. కానీ వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, మాకు స్వేచ్ఛనిచ్చిండు అనేటువంటి కోణంలో ఆయనని మహానుభావునిగా రకరకాలుగా మనం గొలుసుకుంటున్నాం. రేపు ఏ నాయకుడైనా, అవునా, ఇప్పుడు గద్దారన్న కావచ్చు, పాట విషయానికి వస్తే గద్దారన్న, రాసే విషయానికి వస్తే కలేకూరన్న, లేదు మనవాదం మీద గట్టిగా ఇష్టం ఏమంటారు గట్టిగా బలంగా రాయాలంటే ఎవరు జంబుదీప మహాచక్రవర్తి ఆ వరుసలో ఉన్నటువంటి మా ఎర్ర ఉపాలన్న, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎవరి ఆ పేరు ఎవరి ప్రఖ్యాతి వాళ్ళ వర్క్ మీద ఆధారపడి డిఫెండ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అన్న, గతంలో ఎస్సీ జనాభాను ఆ ప్రాతిపదిక పైన మొత్తం ఎస్సీలా అన్నీ ఉంటే మాల మాదిగ రెల్లి ఆది ఆంధ్ర వీళ్ళందరూ కలిపి 15% రిజర్వేషన్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఎస్సీ జనాభా కూడా పెరిగింది కదా, మరి రిజర్వేషన్ కూడా పెంపు చేయాలి అని ఎందుకు కొట్లాడతలేరు? అంటే ఇక్కడ విషయం రిజర్వేషన్ లేదంటే మళ్ళీ రిజర్వేషన్ పెంపటం ఏందన్నా. ఇప్పుడు జరగవలసినటువంటి ఏబిసిడి వర్గీకరణ జరిగితే కదా ఫర్దర్గా ఆలోచించేది. ఇప్పటికీ ఇంకా మాదిగ ఉపకులాల్లో చదువుకోలేని కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు గొప్పగా చదువుకొని ఉంటేనే నీ పిల్లల్ని మంచి చదువు చదివించాలనే ఆలోచన వస్తుంది, అవునా కదా. నీ ఇంట్లో నువ్వు చదవగానే పోతివి, నీ పిల్లలు ఎట్లా చదవాలనిపిస్తుంది. కాబట్టి ఆ కోణంలోకి వీళ్ళు ఇంకా రాలే. ఎందుకు రాలే, ఈ ఏబిసిడి వర్గీకరణ లేదు కాబట్టి. అంటే సమాజంలో బీసీలకు కానీ ఓసీలకు కానీ వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, మాలలు కానీ మాదిగలు కానీ సభలు పెట్టినప్పుడు మన వాటా కోసం మనం కొట్లాడాలి, మన రిజర్వేషన్ కోసం మనం కొట్లాడాలి అని చెప్తారు ఈ నాయకులు వచ్చి, ఈవెన్ సుక్కరాం నరసింహ లాంటి నాయకులు కూడా. కానీ మనకు రిజర్వేషన్ ఎందుకురా బాబు, మనం చదువుకుంటే బాగుంటుంది కదా, మనం చదువుకొని ఓసీలతోటి అగ్రవర్ణాలతో పోటీపడి మనం జాబ్ కొట్టుకోలేమా, అత్యున్నత స్థానానికి వెళ్ళలేమా అని ఎందుకు చెప్పారు? ఎస్, మంచి క్వశ్చన్. ఇది చెప్పాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ దేశంలో కులం ఉండొద్దు. ఇది చెప్పాలంటే సంపద అన్ని వర్గాల ప్రజల దగ్గర ఉండాలి. అట్లా అయినప్పుడు మీరు అనుకున్నది వాస్తవం అవుతుంది. మీరు అన్నట్టు అగ్రవర్ణాలు అందరూ బలిసిన వాళ్ళేనా? అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల శాతం ఎంత, వాళ్ళ శాతాన్ని బట్టి మనం ఏం చేయాలి ఏందనేది అదొక టెర్రర్ ఇస్తుంది కదా అన్న. నా క్వశ్చన్ ఏంటంటే ఒక్క సభలో కూడా మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను చెప్పిన ఆల్రెడీ ఈ దేశంలో సంపద ఎంతమంది చేతిలో ఉన్నది, ఆ సంపద ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరి చేతిలో ఆధిపత్యం ఉన్నది, ఎవరి చేతిలో ఈ రాజకీయాలు కావచ్చు ఇంకేమైనా ఇవన్నీకి సంబంధించి ఎవరి చేతిలో ఉన్నాయి. ప్రజాస్వామ్యం అందరి చేతుల్లోనే ఉంటే పంచాయతీ ఎక్కడిది అంటున్నా నేను. ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు కాబట్టికనే ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణకు మాల ఉపకులాలు ఎదురుపడుతున్నాయి కాబట్టికనే ఇక్కడ చర్చ నేను ఇటు దాకా రాగలిగిన కదన్నా, అవునా కదా. ప్రజాస్వామ్యం నీ చేతిలో నా చేతులు ఉంటే లొల్లే లేదు, మనకి ఇంటర్వ్యూ లేదు కదన్నా. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరి చేతికి అందినప్పుడు ఫైట్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల మాదిగ సమాజం మొత్తం నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు మోదీ వెనకాల ఉండే అవకాశం ఉందా? మాదిగ సామాజిక వర్గం అని మొత్తం అని నీకు చెప్పలికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు నేనున్నా మనువాది అనేటువంటి బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ అనేది ఈ విషయానికి వస్తే నేను మా మందకిస్తానని ఇడిచిపెట్టలే, వ్యతిరేకించారు. నా ఓడు మందుడు అనేది ఏమి ఉండదు, నాకు న్యాయం ఏదైతే గదే. నేనేమంటా అంటే అన్న నేనైతే ఏకీభవించా ఓపెన్గా. అంటే మీరు ఇట్లా ఏకీభవించారు అంటే ఇట్లా అనడం తప్పు ఉండొచ్చు. ఏదైనా బీజేపీ నాయకులు వచ్చి మాదిగలకు కృతజ్ఞత భావం ఉండదు అంటే ఎట్లా ఉంటుంది? మాదిగలకు ఉండదంటే ఎందుకు ఆడవుడన్నా మరి ఇంతకుముందు నా కాంగ్రెస్ నేను అదే చెప్తున్నా. నేనేమంటే చేయించుకోవాల్సినటువంటి అర్హత మాకున్నది, చేయవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఎవడున్నా. నేనేం చెప్తున్నా, 4 ఏళ్ళు 2000 నుంచి 2004 దాకా అమల్లో ఉన్నటువంటిది ఎవరు చేసిరు? 2004 నుంచి మన్మోహన్ సింగ్ ఉన్నాడు కదా, ఎవరు చేసిరు? నేనేమంటున్నా అంటే
చట్టపరంగా చేయవలసింది నీ క్వశ్చన్ ఏంటంటే చట్టం అట్ట కూడా చేయలేదు కదా నేనేమంటున్నా, చట్టం వేరు పార్టీ వేరు అంటున్నా నేను. ఓకే ఓకే కదా ముడిపెట్టొద్దు అంటారు. చట్టం వేరు పార్టీ వేరు, చట్టం వేరు పార్టీ వేరు కదా. అసలు వాస్తవానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్టీకి సంబంధించి ఒక వ్యవస్థకి సంబంధించి ఏం మాట్లాడాలనేటువంటి ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు నేను ఇంకో మాట విన్నా నిన్న మొన్న మీరు అన్నట్టు ఒక ఏమంటారు అమాయకమైన క్వశ్చన్ చేసిన ఒక పెద్ద మనిషి నా మీద ఒక పెద్ద 1 గంట లైవ్ పెట్టాడు. మరి అంత ఫ్రీగా ఉంటాడా అమ్మా లేకపోతే అంత ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. 1 గంట లైవ్ అయ్యి ఉండొచ్చు. అంటే 1 గంట లైవ్ పెట్టి సుఖరామ్ నడిసే ఏం చదువుకున్నాను అంటే ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండు రేవంత్ రెడ్డి ఎంత చదువుకున్నాడు మరి? 7వ తరగతి పాట రాయగలిగిన, నాకేం చదువుకోవాలి 7వ తరగతి చదివినా పాట రాయాలి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన ఎంత చదవాలి? ప్రధానమంత్రి అంటే ఆయన ఎంత చదవాలి? పోయి నువ్వెంత చదివినావు? ఇప్పుడు మాట్లాడేటువంటి మీ వాళ్ళు ఎంత చదివిరు? బుద్ధిజానికి బుద్ధి లేని నిజానికి తేడా తెలియదు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు కొన్ని సమాధానాలు చెప్తానికి ఇబ్బంది అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు రాష్ట్ర సర్కారు జాప్యం చేయకుండా ఒకవేళ వర్గీకరణ అమలు చేస్తే మాదిగల మధ్య గతంలాగే సత్సంబంధాలు ఉండబోతున్నాయా లేకుంటే పక్క డిస్టర్బెన్స్ అయ్యి? అలా నేను క్వశ్చన్ చెప్తా. వర్గీకరణ అనేది ఫర్దర్గా జరగబోతుంది అనేటువంటి అంశం క్లారిటీగా కనబడుతుంది. నేనేమంటా అంటే వర్గీకరణ జరిగినా జరగకపోయినా ఇవాళ కాదు కదన్న ఉద్యమం అయితే 30 ఏళ్ల సంది కొనసాగుతున్నది కదా. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందంటే కాదని మనం ఎట్టంటాం, కాదని ఆప్షన్ ఉంటుందని మనం ఎట్టంటాం. సమ్మెలు ఎందుకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఇంట్లో తలుపు పెట్టుకొని ఉంటే నీ పేరు పెట్టి తిరుగుతుంటే ఏమనిపిస్తుంది నీకు? ఇంట్లోనే ఉంటావా? ఉండవు కదా. ఆ లొల్లి పెట్టినప్పుడు సుప్రీంకోర్టు దాకా లొల్లి పోతుందా, ఇంకేమైనా జరుగుతుందా అన్నప్పుడు చర్చ ఉంటుంది పెద్దన. నువ్వు ఇంటి తల పెట్టుకొని నిమ్మలంగా పిల్లలతో నిమ్మలంగా ఉంటే నువ్వు పేరు పెట్టి తిడుతుంటే చెప్పడం లేదు. మాలలు మల్ల యోధులు వీళ్ళు తలుచుకుంటే ఆపేస్తారని ఒక భయంతో సమ్మేళనాలు కూడా పెట్టారు అనుకోవచ్చు కదా. అంటే మల్ల యోధులు అని అనుకుంటే నేనేమంటాను, అదే మల్ల యోధులకు మల్ల యోధులే కదా వాళ్ళు అనుకుంటే రాజ్యాన్నే మలుపుకొస్తారు, వర్గీకరణకు ఎందుకు అడ్డపడుతారు అంటారు. నేను మళ్ళీ కూడా మల్ల యోధులు కదా సార్ మీరు, కాబట్టి వర్గీకరణకి ఎందుకు అడ్డపడుతారు అంటున్నాడు. ఓకే అన్న, నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అన్న, ఇంతకుముందు అడిగినా మీరు క్లాట్ ఇవ్వాలి. మాదిగల మధ్య అవినాభావ సంబంధం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా? ఈ వర్గీకరణ వల్ల డిస్టర్బెన్సెస్ అయ్యే అవకాశం ఉన్నాయా? ఒక్క విషయం చెప్పానన్న, సింపుల్గా నా ఫ్యామిలీ గురించి చెప్తా. నేను చేసుకున్నటువంటి మా పూజమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక మాల కులంలో పుట్టింది. అవునా? నిజంగా అంటే మీకు అర్థం కావడం కోసం ఎక్స్ప్లెయినేషన్. నేను చేసుకున్నటువంటి మా పూజమ్మ మాల సామాజిక వర్గంలో మాల కుటుంబంలో పుట్టింది. నేను మాదిగ కుటుంబంలో పుట్టిన. ఇక్కడ కులాలు మతాలు అనేటువంటి అంశాలు సుఖరామ్ నడిసే ఎలాంటి వాళ్ళకు ఉంటే మాదిగ సామాజిక వర్గంలో ఆడబిడ్డలు లేరా? ఇక్కడ కులం లేదు మతం లేదు, మనుషులంతా సమానమైనటువంటి అంబేద్కర్ ఐడియాలజీలో భాగంగా కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలనేటువంటి కోణంలో నేను ఒక మాల బిడ్డని ప్రేమించి పెళ్లి చేసుకోగలిగిన. అవునా? అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి మాల సామాజిక వర్గ ఆడపడుచులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అన్ని రకాల వరుసలు ఏవైనా కావచ్చు, వీళ్ళందరినీ ఇప్పుడు వర్గీకరణ జరిగితే ఇప్పుడు మా అత్తగారితో అయితే ఏమి విడిపోంగా. అవునా కదా? నేనేం చేస్తా, న్యాయం మాట్లాడుతానా అన్యాయం మాట్లాడుతానా అనేది మా పూజమ్మకి తెలిసే ఉంటుంది, మా అత్తగారికి తెలిసే ఉంటుంది, మా వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు పొద్దున్న లేస్తాను బట్టి మానసోతరులే ఉంటారు చాలామంది. అంటే నేనేమంటున్నా, వర్గీకరణకు సత్సంబంధాలకు సంబంధం లేదు. అదే ఇప్పుడు ఫైనల్గా ఒకటి చెప్పండి మా వ్యూవర్స్కి, ఎవరైతే మాల నాయకులు అడ్డుకుంటున్నారో వర్గీకరణ, వాళ్ళకు ఏదైనా సూచన లేదా వాళ్ళకి ఏమైనా హెచ్చరిక ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారు? నేను ఒకటే చెప్తున్నా, రంజన రాజేష్ అన్న కావచ్చు, దిగంబర్ కాంబ్లే అన్న కావచ్చు, వివేక్ వెంకటస్వామి అన్న కావచ్చు, సింపుల్గా వర్గీకరణ ఎందుకు వద్దు అనేటువంటిది ఒక క్లారిటీ ప్రజలకు చెప్పుర్రి. మీకు వచ్చిన నష్టం ఏంది, మాది మేము తీసుకుంటామంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది క్లియర్గా. ఇంతకు మించి క్వశ్చన్ అవసరం లేదు. ఇన్ని సభలు పెట్టిగా మీరే అన్నారు, ఇప్పుడు సభలు లెస్స పెడుతున్నారట మల్లయోధులు అని చెప్పినావుగా. ఆ మల్లయోధులు అనేటోళ్లకు నేనేమంటున్నానంటే ఏ ఒక్క సభలో కూడా వర్గీకరణ గిందు చేయొద్దు, వర్గీకరణ చేస్తే మాకు ఇట్లా నష్టం అవుతుంది అని చెప్పలే. వర్గీకరణ చేస్తే మనవాదం అవుతుంది, మాది మేము తీసుకున్నాక తర్వాత ముచ్చట ఇక్కడ ఎన్ని చేస్తున్నాయి అంటే నువ్వు నిండి మొత్తుకుంటే మేము ఏం చేయాలి మరి? అయితే వాళ్ళ ప్రధాన ఏంటంటే వాదన, వర్గీకరణ చేస్తే మన మాదిగలం వేరు అవుతామని ఒకటి అంటారు. మీరేమంటారు? మాదిగ జాతి ఏమంటుంది, వేరైనా పర్వాలేదు మీతోటి మేము విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే నేనేమంటున్నా అంటే వేరు అనేది ఎట్లనైనా వేరే,
వేరు అనేది ఎట్లనైనా వేరే, ఎస్సీ కేటగిరీ అయి ఉండొచ్చు కానీ కులాలు వేరే కదా. ఓకే, ఇంత ముందుగానే వేరే, ఇంత పైన వేరే. ఇప్పుడు ఆల్రెడీ ఎంతో కొంత మీరు తినేది మీరు తింటున్నారు. కలిసి ఉందాం అందరం జేబీఎం అదే స్లోగన్ మీద ఉంది అనేది మాల నాయకులు, అది ఒక వాదన. మీరేమంటారు? అవసరం లేదురా బాబు, మేము జేబీఎం అని సపరేట్ అంటాం, మీరు అనుకోండి మేము వేరు వేరు ఉన్నప్పటికీ కూడా మాకు వర్గీకరణ కావాలి, మా మాట మాకు కావాలనేది మీది ఫైనల్. కడుపు నిండునికి ఓ మాట వస్తుంది, కడుపు ఎండునికి ఓ మాట వస్తుంది. ఓకే కదా, వాళ్ళు కడుపు నిండి ఉండరు. ఉండరుగా మరి. ఇప్పుడు మల్ల యోధులు అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని తినగలుగుతారన్నా. ఓకే, యోధుడు అనేటోడు ఏంది, ఎటువంటి దాన్ని అయినా ఏమైనా చేయగలుగుతాడు, పట్టు పీగించుకోగలుగుతాడు. ఆ పట్టు పీగించుకునే పయనంలో భాగంగానే వర్గీకరణ న్యాయబద్ధమైనటువంటి సామాజిక న్యాయమైనటువంటి అంబేద్కర్ ఐడియాలజీ కలిగినటువంటి అంశం సామాజిక న్యాయం, సమానత్వం. ఆ అంశానికి అడ్డుపడుతున్నారు కాబట్టికనే నేను క్లియర్గా చెప్పిన మీరు అంబేద్కర్ వారసులు ఎట్లయితారు అన్నాను. ఓకే, అంతకు మీ చాలా మన గొడవలు ఏమిటుంది. యువందాడు తీసుకుంటే పంచాయతీ లేదు, యువందాడు తీసుకుని అన్నదమ్ములు కలిసి తింటే కాదా. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ పోతలేమో, తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తలేమా, అవునా కదా. ఇప్పుడు ఇండియా వదిలి అమెరికా పోతలేము, లండన్ పోతలేము, జర్మనీ పోతలేమా, జపాన్ ఏడిపోతలేము. యువందాడు తీసుకొని అన్నదమ్ములు కలిసి ఉంటామే. ఓకే అన్న, ఇంటర్వ్యూ ముగించే ముందు ఈ వర్గీకరణకు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో, అంటే మనకు సమాధి కావచ్చు, అక్కడ సుప్రీంకోర్టు కావచ్చు, లేకుంటే మోదీ గారు కావచ్చు, వీళ్ళకి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు? నేనేమంటా అంటే ఈ అంశాన్ని లేవనెత్తేటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి సదాలక్ష్మం అనటానికి నిజంగా కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. ఆ రోజు ఈదుముడిలో ప్రారంభమైనటువంటి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను దండం పెడతాను. ఎందుకంటే రెండోటి వర్గీకరణలో భాగంగా అనేక సార్లు అసెంబ్లీ ముట్టడి చేసి, దిగ్బంధాలు చేసి, ధర్నాలు చేసి, రస్తారోకలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి అమరులకు నేను సత్యదాకా రుణపడి ఉంటాను. ఎందుకంటే సామాజిక న్యాయం కోసం చనిపోయారు వాళ్ళు, వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం చనిపోలేదు, సామాజిక న్యాయం అనేటువంటి అంశం కోసం చనిపోయారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా జోహార్లు చెప్పాల్సిందే, ఎవరైనా చెప్పాల్సిందే. తెలంగాణ ఉద్యమం కోసం చచ్చిపోయిన వాళ్ళ ఇంటి కోసం చచ్చిపోయినారు, తెలంగాణ కోసం చచ్చిపోయారు. కానీ మనం అందరం మొక్కలేము, వాళ్ళు జోహార్లు అమరవీరులకు అంటలేమా, బట్ వీళ్ళని కూడా అనాల్సిందే అంటాం అన్న. థ్యాంక్ యూ సో మచ్.